ఆరులోవలో దారుణ హత్యకు గురైన అమర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు అన్నారు. ఆదివారం అమర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ట్రస్ట్ కార్యాలయం వద్ద ఆయన భౌతిక కాయంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాను ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. మరి పేదలు ఎక్కడ ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళ కుర్రోళ్ళందరూ తీసుకొని వచ్చి తను ఒకటే అడిగేవాడు. ఏ రోజు నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాడు కాదు. సార్ మా కుర్రోళ్ళందరికీ పలానా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మా వీధిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మన ఏరియాలో మనం చాలా మంచి చేయాలి, అది మీ ద్వారా సాధ్యం అవుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదన్నా మీరు కాదనకండి అని చెప్పి ఒక్కొక్కసారి తను లేదా మరి ఒక 2 రోజుల తర్వాత చేద్దామని చెప్పి అన్నా కానీ లేదు సార్ అది ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి వెళ్ళి చేయాలని చెప్పని ఎంతోమందికి మా ట్రస్ట్ ద్వారా తన సేవా కార్యక్రమాలని అందించడం జరిగింది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది. సరే దాన్ని పట్టుకొని ఎదుటి వ్యక్తి ఇలాగా చేయడం అనేది అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. నిన్నటి నుంచి దాన్ని నేను అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మరి అది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి నేను విన్నవించుకుంటున్నా, న్యాయం చేయండి అతనికి.